రండి అత్తయ్య. చాలా సంతోషంగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే. నాకు మాత్రం మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకమ్మా? అంటే 2 సార్లు లాక్డౌన్ వచ్చినా మీరు ఇంకా ఎలా ఉన్నారని. ఏదో దేవుడి దేవల్ల బానే ఉన్నామమ్మా. అవును, అసలే మీ అమ్మ వాళ్ళు వీక్గా ఉంటారు. వాళ్ళగాని ఏమైనా? చిచ్చి, వాళ్ళు బాగానే ఉన్నారులేండి. ఇంతకీ ఆ సంచులేంటో? తినడానికమ్మా, నేనే వండి తెచ్చుకున్నా. అవునా, పోన్లేండి, తినడానికైనా ఏదో ఒకటి తీసుకొచ్చారు. మీకు కాదమ్మా, నాకే. ఏదో ఒకటి తినకపోతే ఉండలేను, పెద్దదాన్ని కదా. సరే అమ్మా, ఫ్రెష్ అవుదురా. రే, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను కదా, తలపోటుగా ఉందిరా. అమ్మా, టీ పెట్టుకుని వచ్చేసేపు. అమ్మా, ఆ టీ తాగితే నువ్వు ఫ్రెష్ అవడం కాదు, నా మాటను. మీరుండండి. అత్తయ్యగారు టీ తాగుతానని అంత ముచ్చట పడుతున్నారు కదా, నేను తీసుకొస్తాను అత్తయ్యగారు. సరే అమ్మా, ఇటు ఇవ్వు. అక్కడ కూర్చో. ఎండలు మండిపోతున్నాయి. ఇంకొకసారి నన్ను టీ అడుగుతాడా? తీసుకోండి అత్తయ్య. వద్దులేమ్మా, ఇప్పుడు ఈ టీ తాగితే భోజనం చేయలేనేమో. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. టీ మటుకు వేస్ట్ చేయకమ్మా, నువ్వు తాగేసి. లావణ్య, ఇదిగో చికెను. మా అమ్మ ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది. టేబుల్ మీద 5 రకాల కూరలు ఉండాలి, సరేనా? ఆహా, అయితే వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకురండి, అన్నీ ఉంటాయి. సరే, తెస్తాలే. నీ డైట్ లో ఉన్నారా? కోడలు ఇబ్బంది పెట్టకు. విన్నారుగా, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటాను. సర్లే. ఈరోజు ఇవిడు ముందు చికెన్ ఒక పట్టు పట్టాల్సిందే. నువ్వు కూడా కూర్చో. ఏంటమ్మా ఇన్ని రకాలు వండినట్టున్నావు? అన్నీ మీకోసమే వండాను అత్తయ్య గారు. పెరుగు చారు, పెరుగు కూర, పెరుగు రసం, పెరుగన్నం. ఇందాక పెరుగు తెమ్మంది అందుకేనా? పెరుగుతో ఇన్ని రకాలు చేసావా? అవునత్తయ్య గారు, మీరు డైట్ అని తెలియక మొత్తం చేసేసాను. ఇదిగో చికెన్ కూడా వండాను. ఇప్పుడు మీరు డైట్ లో ఉన్నారు కదా, చికెన్ మొత్తం మేమే తినాలి. నాకేదోలా ఉంది. నేను చికెన్ తప్పించి ఏం తిన్నమ్మా. ఇందాక డైట్ అన్నారు? అవునమ్మా, ప్రోటీన్ డైట్. దోల తీరింది. కొంచెం పెరిచారైనా రావే. హాయ్ నానమ్మ. హాయ్ నానా. ఎలా వచ్చింది? ఒకదానే వచ్చావా? మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు వచ్చింది. వెళ్ళు, రెడీ తీసుకెళ్ళు. దానికి ఏదైనా పెట్టు. పద. ఏం దాన్నో విన్నాలో ఏంటో, అయినా పొద్దున్న దీని నోట్లో నోరుపెట్టదు ఎందుకు? ఏం చేస్తుందో చూద్దాం. గంట సేపు నుంచి చూస్తున్నా, కూరగాయలు ముందు పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నావేంటి? క్షుద్ర పూజలు కాదండి, డైట్ చేస్తున్నా. అవి ముందు పెట్టుకొని చూస్తుంటే డైట్ అనరు, ఎక్కడ దొబ్బేసావు అనుకుంటారు. అయినా డైట్ అంటే కోసుకొని తినాలా, ఇలా ముందు పెట్టుకుంటే నాకు ఆఫీస్ టైం అయిపోద్ది. అసలు డైట్ అంటే ఏంటి? జంక్ ఫుడ్ తినడం మానేయడం కాదు, మనకిష్టమైన ఫుడ్ మన ముందున్నా తినకుండా ఉండటం. ఎన్నాళ్ళు నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి, నా తెలివి చూసా? కాదు, నీ పిచ్చి చూసి. ఇలాగే చేసావనుకో, నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు చెప్తున్నా. పోన్లేండి, నెక్స్ట్ బర్త్డే కేక్ ఖర్చు కూడా మిగిలిపోద్ది. అది కాదే, పేక్ కోసుకొని చచ్చిపోతాను అంటున్నావు. ఆ గోరీలో 4 మంత్రాలు వచ్చినా బాగుండు, శ్మశానంలో ప్రశాంతంగా బతికేవాడిని. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య.
అబ్బా ఎంత బాగుందమ్మా ఈ చీర. ఎక్కడ కొన్నావు? అది మీ అబ్బాయి మా పెళ్లి రోజుకి గిఫ్ట్గా ఇచ్చాడండి. అవునా? ఎంతమ్మా ఇది? ఎంత? 10,000 అంతే. అంతేనా? హా, ఎక్కడో కనుకోమ్మా, తీసుకుందాం. ఎక్కడో ఎందుకత్తయ్యా, ఇదే తీసుకోండి. ఆ 10,000 నాకు ఇచ్చేయండి. ఉమ్. నేను కూడా ఇలాంటిదే కొన్నాం అనుకున్నానమ్మా. ఎంత? ఎంత? 5,000 అంతే. అంతేనా? హా. మెళ్ళో ఆ చైన్ ఎంతమ్మా? మీరు ఇక్కడే ఇంకో 2 రోజులుంటే చాలా బాగుంటుంది. కష్టమమ్మా, ఇడి చేసిన చీరలున్నాయి, అవన్నీ ఉతుక్కోవాలి. ఇంటి దగ్గర చాలా పనుంది. బట్టలే కదా, మీరు ఇలాగే కూర్చోండి. చూడండి ఎలా తెల్లగొచ్చేలా ఉతుకుతానో. ఉమ్. ఇదేంటి వారం రోజులకి వాషింగ్ మిషన్ వేసింది? ఏదో తేడా కొడుతుంది. ఇదేంటి 3 వారాలకు ఒకసారి ఉతికేదానివి కదా, నీళ్ళు వేస్ట్, సర్ప వేస్ట్, బట్టలు కూడా పాడైపోతాయి అనేదానివి కదా, ఇప్పుడేట కొత్తగా? మీ నోరు మూసుకుని మీ పని మీరు చూసుకోండి. అన్నీ కావాలి. ఇదేదో చెత్త పని చేస్తుంది. అర్జెంటుగా అదేదో కనిపెట్టాలి, లేదంటే నాకే డ్యామేజ్ అవుద్ది. అత్తయ్య గారు, ఉమ్. మీరు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. అబ్బో, అత్తయ్య గారు, మీరు ఇలా సంవత్సరానికి ఒకసారి కాదు, రోజుకి ఒకసారైనా మా ఇంటికి రావాలి. అప్పుడు పంపించడం దేనికి? ఎక్కడే ఉంచి సరిపోద్ది. వాడు అలాగే అంటాడమ్మా. నేను వస్తాను కదా. రే, అన్ని వస్తువులు పట్టుకున్నావా? అవునే అమ్మా, వచ్చినప్పుడు ఖాళీ సంచులతో వచ్చావు, ఇప్పుడేంటి ఎంత లగేజ్? ఏదో పెంట చేసేలా ఉన్నాడు. అవన్నీ మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. ఓవర్ చేస్తుందంటే వెళ్ళొస్తా అమ్మా, పదరా. ఆ. నేను ఎంత తెలివైందని. 2,000 రూపాయలు చీర 10,000 అమ్మాను. 1,000 రూపాయలు మిక్సీ 5,000 అమ్మాను. 60,000 గోల్డ్ 1,00,000 రూపాయలకి అమ్మాను. మా అత్త ఇంకో సంవత్సరం పాటు ఉంటే ఎంత సంపాదించేదానో. ఏయ్, కొంచెం మంచినీళ్ళు తీసుకురావే, బాగా ఎండలో ఉన్నాయి. మీ అమ్మ కాంచీపురం కంచు, ఎండాకాలం కురిసే మంచు అన్నారు కదా. ఆవిడికి తెలియకుండానే ఇంట్లో వస్తువులన్నీ డబల్ రేట్కి అమ్మేశా. పిచ్చిది కొనుక్కుని వెళ్ళిపోయింది. మా అమ్మ అంత పిచ్చిదేం కాదే. మా అమ్మ డబ్బులేమైనా ఇచ్చిందా? హా, సర్లే, ఈ డబ్బులుని మొన్న శాలరీ బోనస్ డబ్బులు ఇచ్చాను కదా, మొత్తం తీసుకురా, పని ఉంది. ఏంటి శాలరీ బోనసా? నాకెప్పుడు ఇచ్చారు? ఏయ్, మొన్న నువ్వు పడుకున్నావని మా అమ్మకి ఇచ్చి నీకు ఇమ్మని చెప్పాను కదే, ఆ డబ్బులే. అమ్మా, ఆ, లావని పడుకుంది, ఈ డబ్బులు దానికి ఇచ్చి నేను బయటికి వెళ్ళి వస్తా. అలాగే. అంటే మన డబ్బులు మనకే ఇచ్చి ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకెళ్ళిపోయిందా? నేను ముందే చెప్పా కదా, మా అమ్మ కంచని. ఇదిగో ఆ లోపల చూడు, అది మా అమ్మ కన్నా ఇంకా పెద్ద కంచు. జర జాగ్రత్త. అది చూద్దాం.